guys, welcome back to our channel Info Parasite. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు అడే పోయాడు అనుకుంటే మళ్ళీ ఛానల్ Info Parasite. నేను ఈరోజు మీ thumbnail చూసి వచ్చినట్టయితే నేను మీకు రిసీడింగ్ హెయిర్ లైన్ అండ్ హెయిర్ ఫాల్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇందులో లాస్ట్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే డాండ్రఫ్ దగ్గర నుంచి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అందించబోతున్నాను. ఇది క్లినికల్లీ ప్రూవెన్ అయిన మెడిసిన్స్ ప్లస్ మీరు కనుక ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇవే మీకు సజెస్ట్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ చాలా మంది వాడుతున్నారు కూడా ఈ మెడిసిన్స్, ఇవి కొత్త ఏం కాదు. కాకపోతే ఇవి ఒక ఈ ఆయిల్ రాయండి లేకుంటే మందార పువ్వు రుద్దండి అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదు. కంప్లీట్ గా మీకు మెడిసిన్స్ అనమాట. ఇవి కనుక మీరు వాడితే తొందరగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది షెడ్డింగ్ ఫేజెస్ లో వాడాలన్నమాట. అంటే లెస్ షెడ్డింగ్ ఫేజ్ ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ ఉంది, మీడియం రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఒకటి ఉంది, కంప్లీట్ గా ఏం లేని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్. ఇలా కంప్లీట్ గా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను వీడియోలో. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. ఓకే, లెట్స్ గో. Okay, let's go. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చిన్న విషయం క్లారిఫై చేయాలన్నమాట. అరే ఈడిగా సరిగ్గా జుట్టు లేదు, ఈడేంది మాకు జుట్టు గురించి చెప్పేది అని మీరు అనుకోవచ్చు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది అనమాట నొప్పి. సో నేను బాగా రీసెర్చ్ అయితే చేశాను, ఎందుకంటే నాకు కూడా రిసీడింగ్ హెయిర్ లైన్ ఉంది ప్లస్ హెయిర్ ఫాల్ కూడా ఉంది నాకు. కాబట్టి నేను రీసెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ మీ అందరికి పాస్ చేయాలని చెప్పి ఈ వీడియో తీయడానికి గల కారణం అనమాట. సో నేను చెప్పబోయే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి కీటోకొనజాల్. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మెయిన్లీ డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేను మీకు ఇది రిఫర్ చేస్తాను. డాండ్రఫ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. బయట తిరిగినప్పుడు వెదర్ లేదా పొల్యూషన్ లేదా వాటర్ చేంజెస్, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఫంగస్ కూడా ఒక కారణం ఉంది. అంటే మీ తలపైన ఒక ఆయిల్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, అది ఫంగస్ అనమాట. ఫంగస్ జాయిన్ అక్కడ చేరు ఉంటుంది, దానివల్ల కూడా మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది. కాకపోతే మీరు వాడే నార్మల్ షాంపూస్తో ఆ డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా అయితే పోదన్నమాట. మీరు ఈ రోజు వాడతారు, ఆ రోజుకి మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మీకు ఇచ్చే స్కాల్ప్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ కీటోకొనజాల్ అనే షాంపూ ఏం చేస్తుందంటే, మీరు కనుక వీక్లీ 2-3 ఆర్ థ్రైస్ వాడాలి. ఇది ఇంకా ఎక్కువ వాడకూడదు అనమాట. 2 times వాడితే సరిపోతుంది నాకు తెలిసి. మీరు 2 washes చేయగానే మీకు ఖచ్చితంగా మీకు పెద్ద డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే వేరే షాంపూస్తో పోలిస్తే బిగ్ డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు. దేనికంటే ఇది మీ స్కాల్ప్ మొత్తాన్ని కంప్లీట్ గా డ్రై చేస్తుంది కొద్దిగా, అదొక్కటి ఇందులో మైనస్ పాయింట్. డ్రై చేసినా కానీ మీ డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా పోతుంది. మీరు ఇది ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక 1 month లేదా 1.5 month వాడి కంప్లీట్ గా వదిలేయచ్చు, ఇంకా మీ డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా పోతుంది. సో ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేను ఇదైతే రిఫర్ చేస్తాను. మరి మీకు డాండ్రఫ్ మైల్డ్ గా ఉంది, చాలా తక్కువగా ఉంది అంటే ఇది వాడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే పోతుంది అనమాట. మీరు నార్మల్ గా బాతింగ్ చేసేటప్పుడు అదే పోతుంది. మరీ ఎక్కువగా ఉంది, ఇచ్చింగ్ నేను తట్టుకోలేకున్నాను, ఇది పోట్లేదు ఏం చేసినా కానీ అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ షాంపూ అనేది మీకు రిఫర్ చేస్తాను. షాంపూ అంటే కీటోకొనజాల్ ఉన్న షాంపూస్ వాడండి. మీరు కీటోకొనజాల్ అనేది ఒక కెమికల్ మీకు షాంపూలో ఉంటుంది, ఆ షాంపూస్ మాత్రమే వాడండి. అంటే నిజోరాల్ అని ఇలా మీకు చాలా షాంపూస్ అనమాట. నిజోరాల్ అనేది బెస్ట్ అనమాట నాకు తెలిసి. సో ఇట్లాంటి కీటోకొనజాల్ ఉన్న షాంపూస్ మీరు కనుక వాడితే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో నేను మీకు ఇది రిఫర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం చెప్పబోయే ప్రోడక్ట్ వచ్చి మినాక్సిడిల్ అనమాట. సో ఇప్పుడు నేను మన సెకండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి మినాక్సిడిల్ అనమాట. మినాక్సిడిల్ ఏంటంటే నేను మీకు ఎవరికి రిఫర్ చేస్తానంటే మినాక్సిడిల్ అనే ప్రోడక్ట్ని లైట్ గా రిసీడింగ్ హెయిర్ లైన్ లేదా ఇప్పుడే నాకు హెయిర్ ఫాలికల్స్ అనేవి రావడం మొదలెట్టాయి, ఆ స్కాల్ప్ అనేది కనిపిస్తుంది అన్న వాళ్ళకి నేను ఈ మినాక్సిడిల్ అనేది రిఫర్ చేస్తాను. దీని హిస్టరీ గురించి మీకు తెలుసుకోవాలంటే ఒక 30 years బిఫోర్ బీపీ పేషెంట్స్ కోసం స్టార్ట్ చేసిన మెడిసిన్ అనమాట. అంటే ఇన్వెంట్ చేసిన మెడిసిన్ ఇది వాళ్ళకి యూస్ చేస్తుంటే ఆశ్చర్యంగా వాళ్ళకి హెయిర్ రావడం అనేది మొదలుపెట్టింది. దానికోసం ఇది హెయిర్ మెడిసిన్ గా దీన్ని మార్చేశారు. ఇది కంప్లీట్ గా ఇప్పుడు హెయిర్ ఇండస్ట్రీలోనే ఉంది. అంటే హెయిర్ మెడిసిన్ లాగా ఇప్పుడు దీన్ని ట్రీట్ చేస్తున్నారు. ఇదేంటంటే మీకు 3 months యూస్ చేయాలన్నమాట. ఇది ఎలా దొరుకుతుందంటే మీకు ట్రాపికల్ అండ్ ఓరల్ గా అంటే మీకు టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు, ట్రాపికల్ గా అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసుకునే దానిలో కూడా మీకు 3 types గా దొరుకుతుంది. ఒకటి వచ్చి ట్రాపికల్ ఫోమ్ లాగా దొరుకుతుంది. ఫోమ్ అంటే మీకు నురగలాగా వస్తుంది.
అది అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు డ్రాప్లెట్స్ లాగా ఒక అప్లైయర్ ఇస్తారు, దాంతో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇంకోటి వచ్చి స్ప్రే లాగా అనమాట, అలా కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఇది వాడిన మీకు 1.5 మంత్ దాకా మీకు మీ జుట్టు అనేది లైట్గా రాలడం మొదలు పెడుతుంది. అంటే ఆల్రెడీ రాలడానికి రెడీగా ఉన్న మీ హెయిర్ ఉంటుంది కదా, అది మీకు రాలిపోతుంది అనమాట. రాలిపోయి అక్కడ మీకు ఈ మినాక్సిడిల్ వల్ల చిన్న హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. మీకు ఎక్కడెక్కడైతే హెయిర్ ఉండదో అక్కడి నుంచి కూడా మీకు హెయిర్ రావడం అనేది మొదలవుతుంది తలపైన. సో ఇది మీకు 3 months అనేది ఖచ్చితంగా వాడాలి. దాని తర్వాత ఆపేయాలా అంటే లేదు, ఆపకూడదు. ఇది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇది ఆపేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీ హెయిర్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. అంటే మీరు స్టార్టింగ్ మీరు వాడక ముందు ఎలా ఉన్నారో అలాగే మీరు మళ్ళీ వచ్చి చేరుతారు అనమాట. సో ఇది కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది చాలా మంది 10 or 12 years నుంచి యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనివల్ల మీకు అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూస్ చేసేటప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి, లైట్గా మీరు అప్లై చేసి టెస్ట్ చేసుకోండి. దానివల్ల మీకు ఏమైనా అలర్జీస్ అట్లా ఏమైనా చెక్ చేసుకోండి ఒకసారి. దీంట్లో మీకు 5% ఉంటుంది, 10% ఉంటుంది. మీరు మాక్సిమం 5% దాకా వెళ్ళడం బెటర్. ఇది మీరు యూస్ చేయాలంటే మీరు కంప్లీట్గా బాల్నెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది చెప్పాను కదా ఆల్రెడీ, హెడ్ మొత్తం అప్లై చేసే సబ్స్టెన్స్ అయితే కాదు. మీకు ఎక్కడైతే రెసిడింగ్ హెయిర్ లైన్ లేదా మీకు స్కాల్ప్ కనిపిస్తూ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉండవో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు 3 months లో అనేది రిజల్ట్స్ అనేది మీకు చూస్తారు. ఇప్పుడు మన థర్డ్ ప్రోడక్ట్ గురించి చెప్పే పని అయితే అది ఫినిషర్డ్ అంటారు దాన్ని. అది 1 mg టాబ్లెట్, చిన్న టాబ్లెట్ ఉంటుంది 1 mg. మినాక్సిడిల్ అంటే మన సెకండ్ ప్రోడక్ట్ మినాక్సిడిల్ ఉంది కదా, అది వాడినా కూడా అది రిజల్ట్స్ లేట్ అవుతున్నాయి. నాకు ఇంకా త్వరగా కావాలి, నాకు 1.5 month లోనే నాకు హెయిర్ కావాలి, నాకు ఆ ఎకేషన్ ఉంది, ఈ ఎకేషన్ ఉంది, దాని లోపల నాకు హెయిర్ అనేది వచ్చేయాలి అని మీరు కనుక అనుకుంటే మీరు మినాక్సిడిల్ తో పాటు ఈ 1 mg ఫినిషర్డ్ టాబ్లెట్ కూడా యూస్ చేయండి. దీనివల్ల మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఈ టాబ్లెట్ వల్ల. అది జస్ట్ 1 mg మాత్రమే. ఇది హెయిర్ కోసం మాత్రమే తయారు చేసిన ఒక టాబ్లెట్ అనమాట, 1 mg ఫినిషర్డ్ టాబ్లెట్. కాకపోతే దీనివల్ల ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మీరు కనుక ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీకు ప్రాబ్లం లేదు, అవ్వకుంటే ఇది కొద్దిగా సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అది కూడా పర్మనెంట్ కాదు. మీరు ఎప్పుడైతే ఈ టాబ్లెట్ ఆపేస్తారో అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది రాదనమాట, మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. కాకపోతే ఇది చాలా మంది సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ కూడా. అంటే 18 years వాళ్ళు, 19 years అబ్బాయిలు కూడా చాలా మంది వాడుతూ ఉంటారు బయట. అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది సజెస్ట్ చేస్తున్నారు అన్నమాట డాక్టర్స్. ఇది మినాక్సిడిల్ తో పాటు కలిపి ఒక కాంబినేషన్ అనమాట, ఫినిషర్డ్ ప్లస్ మినాక్సిడిల్ కాంబినేషన్ కలిపి కనుక మీరు వేసుకుంటే మీకు 3 months లో వచ్చే రిజల్ట్ వచ్చి మీకు 1.5 month లో మీకు రిజల్ట్ కంప్లీట్ గా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల మీకు ఇంకా మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. ప్లస్ ఇది కూడా మీకు కంటిన్యూస్ గా వాడాల్సిందే. మీరు మినాక్సిడిల్ అయితే ఎలా వాడతారో ఈ ఫినిషర్డ్ కూడా కంప్లీట్ గా వాడాల్సిందే. మీరు ఎప్పుడైతే ఆపుతారో మళ్ళీ మీకు హెయిర్ మళ్ళీ రివర్స్ అయిపోతుంది అనమాట. మీరు ఎలా స్టార్ట్ అయ్యారో మీరు అలాగే మళ్ళీ కనిపిస్తారు. సో ఇది కంటిన్యూస్ గా వాడితే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు. లేదా ఈ ఫినిషర్ వద్దనుకుంటే మీరు మినాక్సిడిల్ ఒకటే వాడచ్చు కంప్లీట్ గా. కాకపోతే మీకు ఫాస్ట్ గా రిజల్ట్ ఒక 3 months 4 months దాకా మేము వెయిట్ చేయలేము, నాకు తొందరగా కావాలంటే ఇది రిఫర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన మినాక్సిడిల్, ఫినిషర్డ్ ఇవన్నీ వచ్చి మీకు హెయిర్ మీ తల మీద కొద్దిగానే ఉండాలండి. లేకుంటే కంప్లీట్ గా లేదు అంటే ఈ వాడినా కానీ మీకు ప్రయోజనం అనేది ఉండదు అన్నమాట. సో ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మీకు నేను ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, కంప్లీట్ గా బాల్నెస్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. ఇది మన దేశంలో ప్లస్ టర్కీలో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కొద్దిగా తక్కువలో అవుతుంది. మీరు కనుక బయట దేశాలకు వెళ్తే ఇది అంటే దుబాయ్ ఇట్లా వేరే స్టేట్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ కనుక మీరు వెళ్తే మీకు చాలా ఎక్కువ కాస్ట్లీ అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఇంకోటి ట్రీట్మెంట్ ఉందన్నమాట. కాకపోతే అది నేను అంతగా రిఫర్ చేయను, ఎందుకంటే దాని కాస్ట్ అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో పోలిస్తే చాలా ఎక్కువ అయిపోతుంది. దాని మీద సిట్టింగ్స్ కూడా ఉంటాయి. పిఆర్పి ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు, ప్లాట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అని ఉంటుంది దాన్ని. అది మీకేంటంటే మీ బ్లడ్ లో ఉన్న ప్లాస్మాని మీ తలపైన ఇంజెక్ట్ చేస్తారు. దానికి సిట్టింగ్స్ ఉంటాయి, దానివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంది. కాకపోతే అదేంటంటే చాలా కాస్ట్లీ అనమాట. సో దాని బదులు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ని రిఫర్ చేయొచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే నేను షార్జాలో 2 years వర్క్ చేసేటప్పుడు నా రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు. అతను ట్రాన్స్ప్లాంట్ చేయడానికి నన్ను కూడా తోడు తీసుకెళ్ళాడు అనమాట. అతనికి జరుగుతుంటే నేను కూడా 2 days అక్కడే ఉన్నాను హాస్పిటల్ దగ్గరే. ఫస్ట్ వాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ జరగక ముందు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ ఇచ్చారనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఏం తినకుండా రమ్మని చెప్పినారు. సరే అని చెప్పి అట్లాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు ఫస్ట్.
అవన్నీ చేసిన తర్వాత స్టార్ట్ చేశారనమాట ట్రీట్మెంట్. ఏం చేశారంటే ఫస్ట్ వాడి బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అది కూడా ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కొద్దిగా హెయిర్ ఉండాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి. మీ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని అతని బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని తీశారనమాట. 900 యూనిట్స్ దాకా తీసి ముందర సీడింగ్ చేశారనమాట. హెయిర్ లేని చోట మొత్తం సీడింగ్ చేశారు. నీడిల్స్ గుచ్చి అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేశారు. కాకపోతే అతనికి అంత పెయిన్ ఏమీ తెలియలేదంట. ఇంజక్షన్స్ ఉంటాయి కదా, వేసున్నారు కాబట్టి అతనికి అంతగా పెయిన్ అనేది తెలియలేదు. ఒక 2 days జరిగింది అది. ఫస్ట్ డే వచ్చి కొద్దిగా హాఫ్ చేశారు, సెకండ్ డే వచ్చి కొద్దిగా చేశారనమాట. చేసినప్పుడు ఒక ప్లాస్టర్ లాంటిది అతనికి పెట్టారు. కొన్ని డేస్ వరకు అతనికి కొన్ని టాబ్లెట్స్ పాటు మినాక్సిడిల్ మళ్ళీ ఇచ్చారు అక్కడ యూస్ చేయమని చెప్పి. అది కూడా ఏంటంటే తొందరగా గ్రోత్ కోసము మినాక్సిడిల్ అనేది వాళ్ళు కూడా ఇచ్చారు. ట్రాన్స్ప్లాంట్లు కూడా దుబాయ్లో జరిగింది ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది. సో ట్రాన్స్ప్లాంట్ అనేది మీకు బెస్ట్ PRP ట్రీట్మెంట్తో పోలిస్తే. మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా మీకు అది కూడా పర్మనెంటా అంటే అది కూడా పర్మనెంట్ కాదు. మీరు హెయిర్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే మీరు ఏం చేసుకున్నా కానీ మీ హెయిర్ అనేది పోతుంది. సో బెస్ట్ ఏంటంటే ఈ మినాక్సిడిల్ అండ్ ఫినాస్టైడ్ మీరు వాడడం బెస్ట్. బయట మీకు మార్కెటింగ్ యాడ్స్ మీకు చాలా ఉంటాయి అన్నమాట. అంటే అబ్బాయిలకి జడలు వేసుకున్నట్టు అట్లా ఏందో ఆయిల్స్ వచ్చాయి కదా, అట్లాంటివన్నీ అస్సలు నమ్మవాకండి. అవన్నీ అయ్యే పనులు కాదు. ఈ బయోటిన్ గమ్మీస్ ఇవన్నీ మీకు చాక్లెట్ లాగా మీరు తినేస్తారు కానీ మీకు ₹1 దాంతో మీకు లాభం అనేది ఉండదు. సో నేను చెప్పిన మెథడ్స్ ఏదో ఒకటి మీరు ప్రిఫర్ చేయండి. మీ హెయిర్ షెడ్డింగ్ ప్లేస్ని బట్టి మీరు ఏదో ఒకటి వీటిలో యూస్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో ఇంతవరకు మీరు చూసినట్టయితే నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ఫో పారాసైట్.